హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక న్యూ డ్రామా. ఈ డ్రామా కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. డ్రామా నేమ్ ఇచ్చి ఓవర్ డో. ఈ డ్రామా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు ఈ డ్రామా కంటిన్యూ చేయాలనుకుంటే మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఫర్దర్గా కంటిన్యూ చేస్తాను. లేదు మాకు ఇంట్రెస్ట్ లేదు అంటే మీరు చెప్పేసి నేను ఈ ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయడం మానేస్తాను. సో ఫర్దర్గా ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే నేను చూస్తాను. నేను ఎంత కష్టపడి వీడియో చేస్తుంటే, కొత్త కొత్త డ్రామాస్ మీకు పెడుతుంటే కనీసం మీరు చూడటం లేదు. కనీసం 100 మంది కూడా చూడట్లేదు ఫ్రెండ్స్. నాకైతే చాలా బాధగా ఉంది. సో మీకు కావాలనే కంటిన్యూ చేస్తే, లేకపోతే పుట్ చేసేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చూసి ఎడిట్ చేసి పెట్టి నాకైతే టైం చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఏదో చూస్తారు, సపోర్ట్ చేస్తారు అనేసి నేను చూస్తున్నాను. నాకు మనీ కోసమే నేను చేస్తున్నాను, ఊరికనే కాదు. సో నేను చేసిన దానికి నాకు కనీసం ఫలితం రానప్పుడు నేను చేయడం వేస్ట్ కదా. అందుకని మీకు ముందే చెప్పేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ లేదనుకున్నప్పుడు వదిలేయండి. నేను ఫర్దర్గా ఏ సినిమా, మూవీస్, టీవీస్ ఏదో పెట్టుకుంటాను. సరే ఫ్రెండ్స్, ఇంకా డ్రామాకి వెళ్ళిపోదాం. స్టార్టింగ్లో ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. అందులో వచ్చేసి ఫ్యామిలీ వాళ్ళు వచ్చేసి ఈ మురుగన్ ఫ్యామిలీ వాళ్ళని ఇన్వైట్ చేస్తారు. మురగన్ అనేసి ఫ్యామిలీ. సో వాళ్ళు వస్తారంటే మ్యారేజ్ అలయన్స్ ఉంటుంది. మ్యారేజ్ అలయన్స్ లో అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. సో అందరూ ఫాస్ట్ గా వస్తారు. తినొచ్చి హుయా ఫ్యామిలీలో సన్ వాళ్ళమ్మ, వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి వీళ్ళకి అలయన్స్. తినొచ్చి మురుగన్ ఫ్యామిలీ హెడ్ వాళ్ళ అమ్మ. తినొచ్చేసి హుయా వాళ్ళ ఫ్యామిలీ కొడుకు. ఇతను వచ్చేసి కుయాన్. తను వచ్చి కుయాను. సో వాళ్ళ కొడుకు, సెకండ్ కొడుకు తన పెద్ద కొడుకు, తన ఎల్డర్ సన్. సో మీరు వచ్చారు కదా అంటే, అవును వచ్చాము అన్నట్టు తను మాట్లాడుతూ ఉంటుంది. సో మీరు వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే, రాక తప్పుతుందా, మేము వచ్చాము అనేసి అంటే, సరేలే కానీ అనేసి అంటుంటే, ఏంటి మీ అబ్బాయి రాలేదు అంటే, తను కూడా వస్తాడు అనేసి వాళ్ళ థియేటర్ ఓపెన్కి వస్తారు. సో అలా అంటే ఎలా వస్తామంటే, నువ్వు ఎందుకు వచ్చావు అంటే, తనకి వాళ్ళ అమ్మ కోపం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న తన వల్లే చనిపోయాడు అనేసి. సో తన సోల్జర్గా వస్తుంది. నీకు వస్తావు అనుకోవాలంటే, సరే పద, రాకపోతే బాగోదు కదా అంటుంటే, సో ఇంకా అమ్మాయి వచ్చి హుయా మిక్సింగ్. సో నువ్వేమనుకుంటున్నావు, నీ ఫ్యామిలీలో అవుతుంది అనుకుంటున్నావు, ఇంకా బ్రతికే ఉన్నావు అంటే, 3 years బ్యాక్ తిన్న చేరికి పంపించారు హుయా వాళ్ళు. సో వెయిట్ చేస్తున్నాను అంటుంటే, తనకి మ్యారేజ్ అలయన్స్ ఉండదు. కాకపోతే తనకి ఇంకో అతను వచ్చేసి ఇష్టపడుతుంటే అది అందరి ముందు షో చేస్తారు. ఆపండి అంటే ఇంకా తనే చేశాడని వెళ్ళిపోతారు. ఇంకా అందరూ పరిగెత్తా వెళ్ళిపోతారు. ఇంకా ఏంటి మాస్టర్ ఇలా చేశారు, బ్యాడ్ న్యూస్, ఆ న్యూట్ ఎక్కడికో వెళ్ళిపోయింది అంటే, అవునా సరే అనేసి తను వచ్చేసి ఒక అమ్మాయిని చూసినట్టు గుర్తుంది. అంటే 3 years బ్యాక్ ఒక అమ్మాయి లవ్ చేసింటాడు. ఆ అమ్మాయిని తను చూసినట్టు గుర్తు. తన పేరు సుసు అంటుంది. సుసు అని పరిగెత్తిపోయి అంతా వెయిట్ చేస్తుంటాడు. అక్కడ ఎవ్వరూ కనిపించరు. ఇక తను చాలా బాగా బాధపడుతూ ఉంటాడు. ఏమైంది సుసు కాదా అంటే, తను చనిపోయినట్టు ఉంటుంది. 3 years బ్యాక్ తను ఒక అమ్మాయిని పట్టుకుంటే తను కనిపించదు. సో సరే అనేసి వాళ్ళ తమ్ముడు వచ్చి నేనేం చేయలేదు, నాకేం భయం లేదు, అయినా తను ఎందుకు పెళ్లి చేసుకుంటాను, తను మా నాన్న చంపేశారంటే, చంపేసినా కూడా తను మురుగన్ ఫ్యామిలీకి సంబంధించిన వాడంటే, మీ ఫ్యామిలీ కోసం ఇది చేయాలనుకుంటున్నావా, వెళ్ళి ఫ్యామిలీ. సో నాకు ఇష్టం లేదంటే, నీకు ఇష్టం ఉన్నా లేకుండా నువ్వు వాడినే పెళ్లి చేసుకోవాలి, గుర్తుపెట్టుకోనేసి ఇంకా చెప్తుంటాను. నాన్న చంపిన వాళ్ళని ఎప్పుడు పెళ్లి చేసుకోవాలంటే, నీకు చెప్పిన మాట వింటాను, మ్యారేజ్ చేసుకుంటేనే మన లైఫ్ బాగుంటుంది, తను ఎత్తుకొని వెళ్ళేసి ఏది చేయండి, లాక్ చేయండి, లేకపోతే తన్ని ఇది చేయండి, మంది చేసి తన ఇంట్లో కూర్చోబెట్టాలి అనేసి అంటారు. నేను వచ్చేసి మురుగన్ వాళ్ళ డాక్టరు. తనకి కొద్దిగా అంతా ఇది చేస్తూ ఉంటుంది, ఇంట్లో అంతా కంసీగా చేస్తూ ఉంటుంది. ఇంకా అంతకప్పుడు వచ్చేసి ఏమమ్మా వాడు పుణ్య ఏమో చేశాడంట, కుయాకలు ఎవరు ఉన్నారంట, అది ఎక్స్పోజ్ అయిందంట, నిజమేనా, ఆ కుయాకి ఎంత ధైర్యము, అంత ఇది చేశాడు అనేసి అరుస్తూ ఉంటే, నువ్వు తమ్ముడితో మాట్లాడతావా లేదరా, అయినా ఇప్పుడు ఎందుకు వచ్చాడు అనేసి అంటుంటే, ఇంకా పుణ్య వచ్చేసి ఎందుకు ఇలా చేసావు, నువ్వు తనని ఇష్టపడింది కదా అంటే, తనకు ఆ పరిస్థితి రావాల్సింది అంటే, తనని చంపాలనుకున్నాను, తను ఇలా వదిలేసి అంటే, సరే ఎందుకు ఇలా చేసావు, ఎవరు ఇలా చేసావు, తను నెగిటివ్ అయ్యాడా అంటే, నాకు తెలియదు మిస్ అయిపోయింది అంటే, నువ్వు ఇప్పుడు
చెప్తావా లేకపోతే నీకు తమ్ముడిని అడుగుతాను ఏమైనా చేయమంటావా అనేసి అంటూ ఉంటే ఇంకా లోపల ఇక్కడికి తిను వాళ్ళకి ఎదురొస్తారు, ఎందుకు అరుస్తున్నావు, ఎవరు ఇలా చేశారంటూ అంటే ఇక్కడ నుంచి అలయన్స్ లేదు, కట్ చేసుకుంటామంటే సరే నీకు 30% ఇస్తాను అని చెప్పేసి దాంతో బేరం అవుతుంటాను. నాతోనే బేరం అవుతావు అనేసి అంత అభిప్రాయంగా వస్తాడు. సో సరేలే ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటాను నేను, అది నేను చేసింది కాదు, ఇది సరిపోలేదా, సరే ఇప్పుడు చలో నేను మ్యారేజ్ చేసుకో అంతే కదా, నాకు నువ్వు పార్టీ ఇస్తావు కదా, అది కాకుండా మీరు ఇప్పుడు హెయిర్ క్రాఫ్ట్ గురించి ఏరోప్లేన్ క్రాఫ్ట్ గురించి సంబంధించి చేస్తున్నారు కదా, అవి కూడా ఇస్తే నువ్వు చెల్లెలి క్రింద డోరికి నేను పెళ్లి చేసుకుంటాను, ఆలోచించుకో అని చెప్పేసి తను చెప్తాడు. ఇక నువ్వు తప్పు చేయలేదు కదరా, ఎందుకు నీ మీద వేసుకున్నావు అనేసి వాళ్ళు అన్న అడిగితే ఇప్పుడు ఎవరు వేసుకుంటే ఏముంది, ఏదైతే ఏముంది, నేను చెప్తే ఎవరైనా నమ్ముతారా, నువ్వేం నా గురించి బాధపడాల్సిన అవసరం లేదు అనేసి తను చెప్తాడు. నువ్వేం నాకు సేవియర్ అవ్వాల్సిన అవసరం లేదు అనేసి అంటూ ఉంటే సరే అనేసి తను సైలెంట్ ఉంటాడు. సరే మనకి రేపు ఎంగేజ్మెంట్ కదా, ఇంట్లోనే ఉండి రోజు నైట్కి ఇక్కడే ఉండు అనేసి వాళ్ళన్న అంటాడు. ఇంకా తనకి ఏం చేయాలో అనుకోవటం లేదు. సిస్టర్ ఇలా దగ్గరికి వద్దాం రా అంటే తను ఇంకా నువ్వు మీట్ అవ్వలేదు కదా అని అంటే ఇంకా హోమ్ ఎక్కడ, ఇది నీ హోమ్, నా హోమ్ కాదు కదా, నన్ను ఎప్పుడు పెట్టుకోలేదు కదా, ఇది నా హోమ్ ఎలా అవుతుంది అనేసి తను చెప్పేసి బాధగా వెళ్ళిపోతాడు. ఇంకా రేటుకి సంబంధించిన ఎంకరేజ్ చేయమనేసి వాళ్ళ అసిస్టెంట్కి చెప్తారు. సరే సరే ఒక ఫ్లవర్ ఉంటుంది, ఆ ఫ్లవర్స్ చూసి ఇచ్చినట్టు ఉంటుంది. సో అలా ఎల్ఆర్ మాస్టర్కి ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది మరుసటి రోజు. వింగ్సిన్ అండ్ మన హీరోయిన్కి ఎంటర్ అవుతుంది. మన హీరోయిన్ పేరు ప్యాంక్ జూలన్. ప్యాంక్ అంటే ప్యాంక్ ఫ్యామిలీకి సంబంధించింది. తను చూస్తాడు, ఏంటి 3 years బ్యాక్ నేను లవ్ చేసిన అమ్మాయి ఈ అమ్మాయి ఇప్పుడు నా కళ్ళ ముందు ఉందా అన్నట్టు తను చూస్తూ ఉంటాడు. సో ఏంటి స్టోరీ అనేసి బ్యాక్కి వెళ్తాను. ఇంకా ఎంగేజ్మెంట్కి వాళ్ళ చిన్న బ్రదర్ వస్తాడు. ఇంకా చిన్న బ్రదర్ వస్తే సరేలేరా అనేసి ఇంకా తన వరకు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ అమ్మ వస్తుంది, టూడు అని పిలుస్తుంది. అక్క అందరి ముందు అలా పిలవద్దే పరుగు పోతుంది అంటే అతని పేరు జో. సో వాళ్ళ అమ్మ వచ్చేసి మీ అబ్బాయి కన్నా తినే బాగున్నాడు కదా అంటే తినలాగా ఎవరు ఉన్నారు వాడికి తిని పోలికి ఏంటి అనేసి ఎంగేజ్మెంట్ చేస్తుంటే ఇంకా హోయా వస్తుంటుంది. దాని లోపల పెయిన్ కూడా వస్తుంటుంది. దాన్ని చూసి షాక్ అవుతాడు. తను పాస్ట్ లోకి వెళ్ళిపోతాడు. ఏంటి అబ్బాయి ఈ అమ్మాయి ఇక్కడ ఉంది అనేసి. ఇంకా తను అలాగే చూస్తూ ఉంటే తన ప్యాంక్స్ ఫ్యామిలీకి సంబంధించింది ప్యాంక్ విలను. తను నాకు మీకు సిస్టర్ ఇల్లా అవుతుంది రా అనేసి వాళ్ళ అన్న చెప్తాడు. దాన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. సిస్టర్ ఇన్ లా అని పిలువరా అంటే ఇంకా పిలవలేక సిస్టర్ ఇన్ లా అని పిలుస్తాడు. బ్యాక్ వెళ్తాడు. 3 years బ్యాక్ వెళ్తే తన డాక్టర్ గా క్లినిక్ లో ఒక దగ్గర పనిచేస్తూ ఉంటాడు. అక్కడ గోల్డెన్ లెటర్స్ వచ్చి ఉంటాయి. ఆ లెటర్స్ ఎవరు చూసుకోడు. నువ్వు అప్లోడ్ లో చదివి ఇక్కడ పోసుకొచ్చావంట కదా క్లినిక్ కోసం, నేను నమ్మలేకపోతున్నా, ఇంత రిచ్ పర్సన్ ఇక్కడ వచ్చి ఉంటాడంటే నాకు క్లినిక్ ఓపెన్ చేస్తే నాకు అర్థం కాలేదు. సరే సరే ఇది మంచిగా ఉంటుంది క్లినిక్ అనేసి అంటే సరే అనేసి తన క్లినిక్ వర్క్ చేస్తూ ఉంటారు. అందరు డాక్టర్ని చెక్ చేస్తుంటారు. ఆ లెటర్స్ అంతా చిన్న పిల్లలు అయితే చూస్తుంటే ఏంటబ్బా లెటర్స్ గొప్పగా ఉన్నాయనేసి హీరోయిన్ వచ్చేసి లెటర్స్ రాస్తూ ఉంటుంది. లెటర్ రాసి పెట్టుంటుంది. ఆ లెటర్స్ చూసేసి ఎవరబ్బా అని చూసినట్టు చూస్తారు. ఆ లెటర్స్ లో ఒక అంతా చూస్తే తన సీక్రెట్ కోడ్ ఉంటుంది. తనకి అది అర్థమవుతుంది. నువ్వు ఇక తన లెటర్ రాస్తారు, అమ్మ తల్లి నువ్వు అనుకున్న అబ్బాయి ఇక్కడ నువ్వు వెతుకుతున్న వాళ్ళు ఎవరు లేరు, సో తను చనిపోయినా అయి ఉండాలి, తనతో మాట్లాడకుండా ఉండాలా, నువ్వు తన కోసం టైం వెయిట్ చేయదు, ఒకవేళ కనిపించకపోతే పోలీసులకు కాల్ చేయి అనేసి తను చెప్తారు. ఇక నాన్ ఛాన్ లో మన హీరోయిన్ ఫోటో చూపిస్తారు. సో నువ్వు ఇక్కడ ఎలాంటి అమ్మాయిని ఎక్కడైనా చూసావా అనేసి అడిగితే లేదు అనేసి అందరిని అడుగుతూ ఉంటుంది. సో వాళ్ళ సిస్టర్ అప్పుడు మిస్ అయిపోయి ఉంటారు. ఇక లెటర్ చూసేసి అలా చెప్పేసరికి లేదు తన ల్యాండ్ కోసం అమ్మ కోసం వెతుకుతూ ఉంటుంది. నువ్వు చాలా ఇదిగా మాట్లాడుతున్నారా, నువ్వు ఎప్పుడైనా మిస్ అయితే నీకు తెలుస్తుంది అంటూ ఫ్యామిలీ ఉంటే తెలుస్తుంది అనేసి అంటూ ఉంటే నువ్వేం చేయట్లేదు అనేసి లెటర్లో తిట్టుకుంటూ ఉంటారు. సరే అనేసి లెటర్ రాస్తాడు. మా బేబీ నేను ఊరికనే చెప్పాను, తన కోసం ఇంక వెతకద్దంటే సరే మనీ కలెక్ట్ చేసుకొని పోదాం అనేసి ఇంకా మనీ కోసం అంతా వెతుకుతూ ఉంటారు. సో ఏంటి అంటే వాళ్ళిద్దరు అలా లెటర్స్ షేర్ చేసుకుంటూ ఉంటారు. అలా లెటర్స్ చేసుకొని వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత స్ప్రింగ్ ఫెస్టివల్ వస్తుంది, వింటర్ వస్తుంది. ఇక తను కాలేజ్ చేయాలి అనుకుంటూ ఉంటారు. ఇంకా అంత లోపల స్ప్రింగ్ ఫెస్టివల్ వస్తుంది. ఇంకా తన దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. తన పేరు ఏంటి అంటే డూబా అని రాస్తుంది అమ్మాయి అని చెప్పకుండా. సో డూబా నా బేబీ వచ్చేసి ఇలా చెప్పిందా అనేసి అంటుంటే సరే అనేసి ఒకరొకరు చూసుకోకుండా వాళ్ళ లెటర్స్ షేర్ చేసుకుంటూ వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకుంటూ
హ్యాపీగా ఉంటారు. ఇంకొక రోజు వస్తుంది. ఎందుకో తను దూరంగా పెడుతూ ఉంటుంది. వాళ్ళ అన్నకి కాల్ చేస్తారు. మీ డాన్స్ ఫెస్టివల్‌కి మాట్లాడతారు. హ్యాపీగా ఉంటాడు. సో, తనకంటూ ఫ్యామిలీ ఉండదు. చిన్నప్పుడు వాళ్ళ నాన్న తన వల్లే చనిపోయాడు అనేసి ఇంకా వాళ్ళ అమ్మ వచ్చేసి తనని దూరం పెడుతూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత తనకి ల్యాండ్ లార్డ్ అనేది మూవ్ అయిపోతుంది. సో, ప్రెజెంట్‌కొస్తారు. సో, ఆ అమ్మాయి ఈ అమ్మాయిని చూసేసి తనకేం చేయాలో అర్థం కాదు. ఇంకా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఫస్ట్ ఎంగేజ్‌మెంట్ హాల్ నుంచి బయటకొచ్చేసుంటాడు. "ఎందుకు అలా వచ్చేసావు నువ్వు" అంటే, ఏం లేదు" అంటే, "3 ఇయర్స్ బ్యాకు ఇప్పుడు నీకు నచ్చితే ఉండు లేకపోతే మళ్ళీ జైలుకి పంపిస్తావా? పంపించవయ్యా" అంటే 3 ఇయర్స్ బ్యాక్ నువ్వు అనుకున్నట్టు కాదు అంటే నువ్వు పంపించావు కదా! నన్ను నమ్మలేదు కదా! వాళ్ళ నాన్నని చంపాను" అంటే, "సరే, సరే నీకు అవంతా అవసరం లేదు. నీకు కానీ ఈ ఎంగేజ్‌మెంట్‌కి ఇష్టం లేకపోతే నీకు లండన్‌కి టికెట్ ఏసాను వెళ్ళిపో. ఈ వెడ్డింగ్‌ని తర్వాత సంగతించి చూపించుకుంటాను. ఇంగ్లాండ్‌కి వెళ్ళిపో. నీకు బోట్ టికెట్ వేసాను అంటే నువ్వెప్పుడైనా వదిలేసి వెళ్ళవచ్చు. మిగతాదంతా నేను చూసుకుంటాను" అంటే, "సరే నా గురించి పర్వాలేదు. నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయి గురించి నీకేమైనా తెలుసా? అమ్మాయిని అలా నమ్మొద్దు" అంటే, "నీకెలా పరిచయం" అంటే, "నేను బిజినెస్ అలయన్స్ దాని గురించి చేసుకుంటున్నాను" అంటే, "నీకు అమ్మాయి ఇష్టమా" అంటే, "ప్రతిదీ ఇష్టంగా ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఫ్యామిలీస్ కోసం కూడా చేసుకోవాల్సింది" అంటే, "తను చాలా మంచిదిరా" అంటే, "తన లెటర్స్ ద్వారా మేము పరిచయం చేసుకున్నాము" అని అనుకుంటే, ఇంత లోపల "నీకు ఒక గిఫ్ట్ తెచ్చాను పూజా. నీకు వదినలాగా నేను ఒక గిఫ్ట్ తెచ్చాను తీసుకో" అంటే, "ఏంటి గిఫ్ట్" అంటే, హుయా మీన్స్ ఉంది రీల్ తెచ్చుంటుంది. సో, "ఈ బాక్స్ ఏమిటి" అంటే, "నువ్వే దొబ్బేసినావు" అని తను చూస్తూ ఉంటాడు. సరే సరేలే నాకేం అవసరం లేదు అన్నట్టు తను చూస్తూ ఉంటుంది. అంతలోపు ఎపిసోడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.